ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున రాష్ట్రంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీ హఠావో దేశ్కో బచావో కార్యక్రమం చేపట్టనున్నట్లు, మోడీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అంబేద్కర్ ఇచ్చిన ఫెడరల్ స్ఫూర్తిని గండికొడుతున్నారని ఆరోపించారు. మోడీ అత్యంత అవినీతి పరుడని, అధికారంలోకి వచ్చాక 2 లక్షల కోట్లు కుంభకోణం జరిగిందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బండి సంజయ్ కవిత పట్ల చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. గవర్నర్కు ఫిర్యాదు చేయాలని వచ్చిన వారికి అడ్డుకోవడం మోడీ పాలనకు మార్కు అని విమర్శ అని చెప్పారు. ప్రవేశపెట్టడానికి వాళ్ళు వెళ్ళ పట్టుకుని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమంగా ఒక రాక్షస పాలన నరేంద్ర మోడీ అనే ఆయన రాక్షసుల కన్నా దయాదాక్షిణ్యాలు ఉండేయేమో కానీ నరేంద్ర మోడీకి ఏ దయా లేదు, దాక్షిణ్యం లేదు. అధికారమే కుర్చీయే, కుర్చీ ఎక్కడం కోసం ఎటువంటి అక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ట్రిపుల్లో అక్కడ ఇంకొక పార్టీ పెట్టారు, అక్కడ రాజవంశీ, అక్కడ జరిగింది. అట్లా వీళ్ళకి కొన్ని చోట్ల ఎంఐ ఈ విధంగా జరుగుతుంది. ఓవరాల్ గా రేపు 2024 నాటికి అనేక రాష్ట్రాలు, రానున్న రాష్ట్రాలు మన తెలంగాణ, ఇందాక నేను చెప్పాను లేదు, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అనే పార్టీ 15 నుంచి మ్యాక్సిమం గెలవగలిగితే 20, నాకు తెలిసి 27లో 15 గెలిస్తేనే చాలా గొప్ప బీజేపీ. ఆ విధంగా ఈ దొడ్డిదారిని ప్రవేశపెట్టడానికి వాళ్ళు వెళ్ళ పట్టుకుని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమంగా ఒక రాష్ట్ర